బావకి ఏమైంది డాక్టర్ గారండి? గతం మర్చిపోయాడు. స్వీట్ తినొచ్చా? మొత్తం తినేయి. వద్దంటే వద్దులేండి అంకుల్. ఎవడ్రా నీకు అంకుల్? త్వరగా వాడికి గతం గుర్తొచ్చేలా చేయండిరా. ఒకే రాత్రిలోనా? సుజా, ప్లీజ్ 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 ఆయనతో ఒకసారి మాట్లాడించవా? చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. హెల్ప్ చేయమనవా ప్లీజ్ ప్లీజ్. సరే సరే ఉండు. ఈ టైంలో చేస్తున్నాను. సార్ లిఫ్ట్ చేయాలి కదా. చేయి 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 చేయి. హలో సుజా, ఈ టైంలో ఫోన్ చేసావేంటి? అంతా బానే ఉంది కదా? వసుంధర బానే ఉంది కదా? సార్ కంగారు పడకండి, అంతా బానే ఉంది. నేను ఒక చిన్న హెల్ప్ కోసం ఫోన్ చేశాను సార్. ఏం లేదు సార్, నా ఫ్రెండ్ మహి గ్రూప్స్కి ప్రిపేర్ అవుతోంది. రేపు ఎకానమీ టెస్ట్ ఉందట. 3 టాపిక్స్ అస్సలు అర్థం కావట్లేదట. పాపం చాలా కన్ఫ్యూజన్గా ఉంది. మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? నేనా? అంటే నేను ఎలా? ఇదిగో మాట్లాడు. నేనా? నువ్వు మాట్లాడు. ఇదిగో మాట్లాడు. అవసరం నీదే కదా, మాట్లాడు. మాట్లాడు. హలో సార్. హలో సార్. హలో సార్. సార్ లైన్లోనే ఉన్నారా? చెప్పు మహి. సారీ సార్, ఈ టైంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను. సుజా చెప్తే ఫోన్ చేశాను. రేపు ఎకానమీలో 2 టాపిక్స్ మీద టెస్ట్ ఉంది. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్ ప్లీజ్? ఇట్స్ ఓకే మహి, చదువుకోవడానికి టైంతో పనేముంది. మీకెక్కడ కన్ఫ్యూజ్గా ఉందో చెప్పండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ఫ్లేషన్, జీడిపి టాపిక్. ఓ అవి చాలా ఈజీ మహి. సరే నేను చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకో. చెప్పండి సార్. నువ్వు మాట్లాడుతూ ఉండు, నేను బయటికి వెళ్ళొస్తాను. మహి, ఈ పాలు తాగు. సో ఇన్ఫ్లేషన్ అంటే మార్కెట్లో డబ్బు ఎక్కువైపోయి వస్తువుల వాల్యూ పెరగడం కాదు, మన రూపాయి వాల్యూ తగ్గడం. సింపుల్గా చెప్పాలంటే నిన్నటి వరకు మనల్ని వెంబడించిన సంతోషం ఈరోజు దొరకనంత దూరం వెళ్ళిపోవడం లాంటిది. సార్ మీరు సూపర్ సార్. ఇంత బుర్ర బద్దలు కొట్టుకుంటున్న ఈ టాపిక్స్ని ఎంత ఈజీగా చెప్పారు. నా బుర్రలోకి దూరిపోయాయి సార్. గుడ్. భయం పోయింది కదా? రేపు ఎగ్జామ్ బాగా రాయాలి. కంగారు పడకుండా ప్రశాంతంగా రాయండి. You will get the highest score.
థ్యాంక్ యూ. అది నాకు తెలుసు సార్. నీకు తెలుసా? అంటే సుజా చెప్పింది సార్. మీ వైఫ్కి కూడా ఒకే ఒక రాత్రిలో ఎకానమీ చెప్పి స్టేట్ టాపర్ని చేశారంట కదా. సుజా మీ గురించి ఓవర్ హైప్ ఇస్తుందేమో అనుకున్నాను సార్, కానీ ఒక్క గంటలో నాకున్న డౌట్స్ అన్నీ తుడిచేసేశారు. మీది మామూలు బ్రెయిన్ కాదు సార్. మీ వైఫ్ నిజంగా చాలా లక్కీ. ఆమె చాలా అదృష్టవంతురాలు. నువ్వు కాదు, నేను అదృష్టవంతుణ్ణి. నా జీవితంలో అట్లీస్ట్ ఆ కొన్ని రోజులైనా నీతో కలిసి ఉండే అవకాశం దొరికినందుకు. హలో సార్. ఏమన్నావు? మీ వైఫ్ చాలా లక్కీ అన్నాను సార్. నేనే లక్కీ మహి. తను నాకంటే బాగా చదువుకుంది, నాకంటే బాగా మాట్లాడుతుంది, నాకంటే బాగా తెలివైనది. ఓకే మహి, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మీది మామూలు బ్రెయిన్ కాదు సార్. మీ వైఫ్ నిజంగా చాలా లక్కీ. ఆమె చాలా అదృష్టవంతురాలు. మహి, సుజా, ఏంటి ఆ మనిషి అసలు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు? చింపేస్తాను చూడు రేపు ఎగ్జామ్. అసలు ఈయన గనుక నా పక్క నుండుంటే రోజు చదువు చెప్తే ఆ రేంజ్ మామూలుగా ఉండదు తెలుసా. నిజమే వసు, మీ ఇద్దరి జోడీ అలాంటిది. ఆయనే నీ పక్కనుండాలి, ఎప్పటికీ నీతోనే ఉండాలి. అదే నాకు కావాలి. సూపర్ అసలు. సుజా, మగవాళ్ళకి ఎంత ఈగో ఉంటుంది, కానీ ఆయన నాకంటే నా వైఫే తెలివైంది, బాగా చదువుతుంది అని చెప్పారు. ఆ అమ్మాయి ఎంత లక్కీయో కదా. ఎంత ప్రొఫెషనల్గా మాట్లాడారు. మహి అని పిలుస్తుంటే ఎన్నాళ్ళ నుండో పరిచయం ఉన్నట్టుగా ఉంది నాకు. ఆ వాయిస్లో ఏదో మ్యాజిక్ ఉంది సుజా. ఆయన అలా మాట్లాడుతూ ఉంటే వింటూనే ఉండిపోవాలనిపించింది. ఏంటమ్మా మహి గారు, అంత ఎక్సైట్ అయిపోతున్నావు? ఏమో సుజా, నాకు తెలియదు, కానీ గత కొన్ని రోజులుగా నా మైండ్లో ఉన్న స్ట్రెస్ ఏదో ఒక తెలియని వెళితే అన్నీ ఒక్కసారిగా మాయమైపోయాయి. చాలా ప్రశాంతంగా ఉంది. థ్యాంక్ యూ సుజా, థ్యాంక్ యూ. నందిత, ఎందుకు ఫోన్ కట్ చేస్తుంది? ఆన్ చేయమను. ఇవాళ అన్ని లెక్కలు తేలిపోవాల్సిందే. మేడం, మీరు చెప్పినట్టు భాస్కర్ వసుంధర వస్తున్న ఆటోని నా లారీతో గుద్దేశాను. మీరు చెప్పినట్టు నేను కూడా కొన్ని రోజులు పరారీలోకి వెళ్ళిపోతున్నాను. ఆ డ్రైవర్ కాల్ చేసింది మల్లిక పర్సనల్ నెంబర్కి. ఆ నెంబర్ నాకు మల్లికకి
వసుంధరకి ధ్రువకి నందితకి తప్ప మూడో కంటికి తెలీదు. అంటే ఎవరో మాకు కావాలని ఇదంతా చేశారా? వాడు ఎలా ఫ్రేమ్ చేయాలనుకున్నాడో మేము దాన్ని నిజం నమ్మామా? ఇదే ప్యాటర్న్లో ఇదే ఆలోచన ఎప్పుడో వచ్చిందే. అమ్మ ఒక్కసారి గుప్తా అంకుల్ గురించి చెప్పింది. ఆయనే వచ్చి మీకేదో వీడియో చూపించారని, అందులో దాస్ స్వయంగా నాకు పిల్లలు పుట్టారని ఒప్పుకున్నాడని, ఇప్పుడు ఈ పిల్లలు కూడా తన వాళ్ళు కారు అని క్లియర్గా చెప్పాడని అమ్మ అంది కదా. అదుంటే వాడి పని అయిపోతుంది కదా. అంకుల్, పోనీ గుప్తా అంకుల్ దగ్గర బై ఛాన్స్ ఇంకో కాపీ ఏమైనా ఉందేమో కనుక్కోండి. మల్లికా నంబర్ మా సర్కిల్ దాటి వెళ్తే నందిత ద్వారా దాస్కే వెళ్ళాలి. అప్పట్లో ఆ దాస్ని గుడ్డిగా నమ్మిన రోజుల్లో ప్రతాప్ ఇంపార్టెంట్ ఫైల్స్ ఆ స్టోర్ రూమ్లోనే పెట్టాడన్న సంగతి మాతో పాటు దాసు కూడా తెలుసు. వసుంధర యాక్సిడెంట్ ప్యాటర్న్, ప్రతాప్ యాక్సిడెంట్ ప్యాటర్న్ రెండూ ఒకేలా ఉన్నాయి. అంటే దాస్ వసుంధరని చంపించి ఆ మర్డర్ కేసు మల్లికా అకౌంట్లో వేయాలని ప్లాన్ చేశాడా? అన్ని డౌట్స్ కూడా నీ దగ్గరికే వచ్చి కనెక్ట్ అవుతున్నాయి దాస్. నిన్నంత ఈజీగా వదిలే ప్రసక్తే లేదు. సార్, ప్రతాప్ సార్ చనిపోయిన రోజు వాచ్మెన్ గురించి కనుక్కోమన్నారు కదా సార్. అవును, ఆ ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నాను. చెప్పు. అతని పేరు శంకర్ సార్. ఆ ఇన్సిడెంట్ జరగడానికి జస్ట్ 1 వీక్ ముందే మనం ఎప్పుడూ రెగ్యులర్గా రిక్రూట్ చేసుకునే కృష్ణా సర్వీస్లో జాయిన్ అయ్యాడు సార్. ఆ తర్వాత ఒక 15 రోజులు కూడా డ్యూటీ చేయలేదు సార్. వర్క్ సరిగ్గా చేయలేదని తీసేశామని చెప్పారు. తన ఆధార్ కార్డ్ ఫొటోస్ తీసుకోమని చెప్పాను కదా. ఎస్ సార్, అతని ఆధార్ కార్డు ఫోటో మీకు ఆన్లైన్లో సెండ్ చేశాను సార్. థ్యాంక్ యూ, నువ్వు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. హలో ఇన్స్పెక్టర్ గారు, నేను రాజీవ్ని. నాకు ఒక ఇన్ఫర్మేషన్ అర్జెంటుగా కావాలి. మీకు ఇప్పుడు ఒక ఆధార్ కార్డ్ ఫోటో పంపిస్తున్నాను. వాటి వెరిఫికేషన్ నాకు కొంచెం అర్జెంటుగా కావాలి. అతనికి ఏమైనా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా అని కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి. 1 minute సార్, మీరు లైన్లో ఉండండి, నేను ఒకసారి చెక్ చేస్తాను. ఓకే. ఈ మహి ఎగ్జామ్ ఎలా రాసిందో, నిన్నంతా భయపడుతూ ఇల్లు పికి పందిరేసింది. అమ్మా, ఆగు. అమ్మా, ఇవాళ ఎగ్జామ్ ఎలా రాసావని అడుగు. ఎలా రాసావు మహి? నీ గురించి అనుకుంటున్నాను. బాగా రాయడం ఏంటమ్మా, దున్నేశాను. ఇవాళ నా ఆన్సర్ పేపర్ చూసి మా సార్కి ఫ్యూజ్లు ఎగిరిపోయాయి. అవునా? నిజమేనా? నిన్న రాత్రి వరకు ఆ ఎకనామిక్స్ రాయటం నా వల్ల కాదు మమ్మీ, నన్ను కాపాడు అని తల బాదుకున్నావు. ఇప్పుడేమో ఇంత సంతోషంగా ఉన్నావు. అది నిన్నటి మహి. ఇవాళ
హిస్టరీ క్రియేట్ అయిపోయింది. ఓ నిన్న నైట్ ఒక సార్ దగ్గర ఎకనామిక్స్ టాపిక్ ని ఎక్స్ప్లెయిన్ చేయించుకున్నాను. ట్రస్ట్ మీ, చింపేశారంతే. ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారో తెలుసా? ఆ, అసలు బ్రెయిన్ లోకి ఇంజెక్ట్ చేసేసారు అంతే. ఆ సార్ సూపర్ మమ్మీ. ముందు నీకు ఆ ఎకనామిక్స్ అంటే అంత భయం ఎందుకు మహి? ఇలా భయపడతావు కానీ మొన్న డిగ్రీ ఎగ్జామ్స్ లో కూడా అన్నింటికంటే దాంట్లోనే ఎక్కువ తెచ్చుకున్నావు. అప్పుడు కూడా ధ్రువ్. అమ్మా, ఈ మధ్య ఇలా సడన్ గా డల్ అయిపోతున్నావు. ఏం ఆలోచిస్తున్నావు అసలు నువ్వు? చెప్పు మై డియర్ అమ్మా. ఏం లేదు మహి, నీ గురించే నా ఆలోచనంతా. నిన్నెప్పుడు ఇలాగే నవ్వుతూ సంతోషంగా చూడాలని, నిన్ను బాగా చదివించి నీ కాళ్ల మీద నువ్వు నిలబడేలా చెయ్యాలని, నువ్వు లైఫ్లో ఎవ్వరి మీద ఎప్పటికీ ఆధారపడకూడదని ఎప్పుడు నా మనసులో ఇదే ఆలోచన ఉంటుందిరా. నీకు నాన్నకి ఎప్పుడు నా గురించో ఆలోచన. అయినా నా పక్కన నువ్వు నాన్న ఉండగా నాకేం తక్కువ? నాకెందుకు టెన్షన్ చెప్పు? నాకు ఎవరి గురించి దేని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నాకు ప్రపంచంలోనే బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. పదమ్మా, కూర్చుందాం. వసు, నువ్వు నందిత అమ్మ అని నా చుట్టూ తిరుగుతూ ఉంటే నిన్ను చూసినప్పుడల్లా నీలాంటి కూతురు నాకుంటే ఎంత బాగుంటుందో అనుకునేదాన్ని వసు. కాని నువ్వే నా కడుపున పుట్టిన నా సొంత కూతురు అని తెలిసాక నా ఆనందానికి హద్దుల్లేవు. నా ప్రపంచం, నా సంతోషం, నా ఊపిరి అన్నీ నువ్వే వసు. అమ్మా, ఇవాళ బగారా రైస్ ఆలు కుర్మా వండమన్నాను. వండావా? వండకపోతే సాధించి సట్టెలో పెట్టవు. వండాను తల్లి, వండాను. అయితే పద తిందాం. పద పద. చెప్పండి సార్, మీరు పంపించిన ఆధారాలు ఫేక్ సార్. అడ్రస్ తప్పు, అందులో ఉన్న పేర్లు తప్పు. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో లోకల్ క్రిమినల్ లాగా ఉన్నాడు సార్. కొన్ని రోజుల ముందే ప్లాంట్గా సర్వీస్లో జాయిన్ అయ్యి మాయమైపోయాడు సార్. ఐ నో ఇట్ ఇన్స్పెక్టర్. ఎలాగైనా ఆ ఫోటో ఆధారంగా వాడి బ్యాక్గ్రౌండ్ చెక్ చేయగలరా? వాడు ఇప్పుడు ఎక్కడున్నాడో నాకు తెలియాలి. సరే సార్, మా క్రైమ్ రికార్డ్స్లో చెక్ చేసి వాడి ఇన్ఫర్మేషన్ దొరకగానే చేస్తాను సార్. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్, నేను వెయిట్ చేస్తాను. నా ఈ అనుమానాలని ఒకసారి మల్లికతో డిస్కస్ చేద్దామా? కానీ పూర్తిగా తెలియకుండా ఈ అనుమానాలు చెప్పి ఒకవేళ అవి నిజం కాకపోతే, అతనికి దాస్కి ఏ సంబంధం లేకపోతే అనవసరంగా ఈ ప్రాబ్లంని రప్చర్ చేసిన వాడిని అవుతాను. మల్లిక ఆల్రెడీ డిప్రెషన్లో, టెన్షన్లో ఉంది. ఈ లీగల్ ఎవిడెన్స్ కన్ఫర్మేషన్ అయ్యేంత వరకు ఎవ్వరికి తెలియకపోవటమే బెటర్. అదే కరెక్ట్. వీలైనంత త్వరగా ఈ విషయం రాబట్టాలి. మహి,
ఇక్కడే ఉండు, నేను వెళ్ళి మెడిసిన్స్ తీసుకొని వస్తాను. నేను కూడా వస్తానమ్మా. వద్దు మహి, డాక్టర్ చెప్పింది విన్నావు కదా. నువ్వు చాలా వీక్గా ఉన్నావన్నారు, బ్లడ్ కూడా చాలా తక్కువ ఉందన్నారు. నువ్వు కూర్చో, నేను వెళ్ళి తీసుకొస్తాను. అలాగే అమ్మా. కూర్చో. సిస్టర్, అంశు, అటు ఇటు అస్సలు వెళ్ళకూడదమ్మా, సరేనా? కూర్చో. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ. అంశు, ఇన్హేలర్స్ అయిపోయాయి కదా, నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వెక్కడికి కదలకు, ఇక్కడే ఉండు, సరేనా? అలాగే డాడీ. వెంటనే వచ్చేస్తాను. మనం తనకి పాతవి గుర్తు చేయకుండా ఒక కొత్త ఫ్రెండ్ లాగా పరిచయం అయిపోదాం. హాయ్. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్ లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది.